సోదరులారా, మిత్రులారా, ఈ మధ్య కొంతమంది కుల నాయకులు కావచ్చు, లేదా ఇతర నాయకులు కావచ్చు, కుల గణన చేయాలి అనేది సభలు ఏర్పాటు చేస్తున్నారు. రేపు వచ్చే నెలలో పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దానికి దాదాపుగా మనకి నెల రోజు కానీ లేదా నెల 10 రోజుల్లో కానీ మనకి ఎలక్షన్ కూడా రాబోతుంది. దానివలన ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా ఏ పథకాలకు సంబంధించి కానీ మనం ఇవ్వడానికి వీల్లేదు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత. కనుక ఈ కుల గణన అనేది చిన్న ప్రాసెస్ కాదు, దానికి లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. అది మొత్తం కులగణన చేయాలి, దానికి ఫైల్స్ రెడీ చేయాలి, గవర్నమెంట్కి సబ్మిట్ చేసుకోవాలి. ఇది చాలా టైం ఉంటుంది. కనుక ఈ కులగణన అనేది ఇప్పుడు సాధ్యం కాదు. ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఈ కులగణన అనేది సాధ్యమవుతుంది. ఇది మీరు అందరూ నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రజలు కావచ్చు, ఇది గమనించాలి. అలాగే ఎస్సీ సోదరులు కూడా మాకే ముందు కులగణన చేయాలి అనే కాన్సెప్ట్తో మొన్న ముందుకొచ్చారు. వారికి చెప్పేది ఏంటంటే, కులగణన అనేది ఇప్పుడు సాధ్యం కాదు సోదరులారా. ఆఫ్టర్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అది సాధ్యమయ్యే పని ఉంటుంది. కనుక మీరందరూ గమనించాలి. కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే.